వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఇడ్లీలను ఇట్లా వేసుకొని తినండి. చాలా మంచి వంట, మనకి టేస్ట్ కూడా బాగుంది. మళ్ళీ ఇడ్లీలు కూడా మెత్తగా వచ్చినాయి, చూసిండ్రు కదా. ఎట్లా వేసుకోవాలంటారా, మినపప్పును కొన్ని మెంతులు వేసి ఒక 4-5 గంటలు నానబెట్టాలి. ఇట్లా నానబెట్టినాక మిక్సీకి వేసుకునేటప్పుడు అందులో కొన్ని నానబెట్టిన మురుమరాలు కూడా వేసి మంచిగా పిండిని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. కొన్ని మురుమరాలు వేసుకోవడం వల్ల ఇడ్లీలు మంచిగా మెత్తగా వస్తాయి. ఇక ఇంకో విషయం ఏంటంటే, ఇడ్లీ రవ్వ బదులు నేనైతే గోధుమ రవ్వ వాడుతున్నా. ఇట్లా గోధుమ రవ్వను మంచిగా గడిగేసి గట్టిగా పిండేసి మినప్పిండిలో వేసుకోవాలి. వేసుకొని ఇంట్లోనే ఉప్పు, వంట సైడ్ వేసుకొని మంచిగా కలిపేసుకొని, మీకు అవసరం పడితే నీళ్ళు చూసి వేసుకోండి. ఇట్లా వేసుకొని మంచిగా కలిపి పెట్టుకుంటే పొద్దున వరకు పిండి మంచిగా పొంగిపోతుంది మనకి. ఇక దీనికి కొలత ఎట్లా వేసుకోవాలంటే, 1 కప్పు మినపప్పుకు 3 కప్పుల గోధుమ రవ్వ వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే మంచిగా వస్తాయి ఇడ్లీలు, మెత్తగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇడ్లీ రవ్వ బదులు గోధుమ రవ్వ వాడినందుకు ఇక షుగర్ ఉన్న వాళ్ళకైతే ఒక మంచి ఆప్షనే చెప్పాలి. ఈ టిఫిన్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా హెల్దీ. ట్రై చేయండి గోధుమ రవ్వ ఇడ్లీ. ఇక మనం హెల్దీగా ఆలోచించి చేస్తేనే కదా ఇంట్లో వాళ్ళు హెల్దీగా తింటారు, హెల్దీగా ఉంటారు. ఏమంటారు?